జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. దేశంలో కొన్ని రాష్ట్రాలకు భలే ముద్దు పేర్లున్నాయి కదా. ఎప్పుడైనా గమనించారా? దేవుని సొంత దేశం అని, లేకపోతే మేఘాల నిలయం అని. అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయంటారు? సరే, ఈరోజు మనం సరిగ్గా ఈ పేర్ల వెనుకున్న ఆసక్తికరమైన కథలేంటో తెలుసుకుందాం. పదండి మరి ఈ ప్రయాణం మొదలుపెడదాం. అయితే ముందుగా ఒక చిన్న ప్రశ్న. ఒక ఊరినిగాని, ఒక రాష్ట్రాన్నిగాని మనం ఎలా గుర్తుంచుకుంటాం? మ్యాప్లో దాని ఆకారం చూసా, లేకపోతే దాని పేరు వల్ల? ఒక్కొక్కసారి చూడండి, దాని అసలు పేరు కన్నా ఆ ఊరి ముద్దు పేరే దాని గుర్తింపుగా మారిపోతుంది. అవును, ఆ పేర్లకు నిజంగా అంత శక్తి ఉంటుంది. మనం మాట్లాడుకుంటున్న ఈ ముద్దు పేర్లనే టెక్నికల్గా భౌగోళిక విశేషణం అంటారు. అంటే ఇవేమి సరదాకి పెట్టిన పేర్లు కావన్మాట. ప్రతి పేరు వెనుక ఒక చిన్న కథ, ఆ ప్రాంతం యొక్క ఒక ప్రత్యేకత దాగి ఉంటుంది. చెప్పాలంటే అవి ఆ ప్రదేశం యొక్క ఆత్మను మనకు పరిచయం చేస్తాయి. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలీ ముద్దు పేరులో ఏముంది, తర్వాత భూమి అంటే ప్రకృతి ఈ పేర్లని ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం. ఆ తర్వాత మనిషి తన పనులతో, సంస్కృతితో వేసిన ముద్ర, అలాగే దైవిక పవిత్ర స్థలాల గురించి. చివరగా ఇవన్నీ కలిసి మన దేశానికి ఎలాంటి గుర్తింపిస్తున్నాయా రైట్, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ఈ ముద్దు పేర్ల పొరలను ఒక్కొక్కటిగా విప్పుతూ మన దేశం గురించి అవి ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. నిజంగా ఒక్కో పేరు వెనుక ఒక అద్భుతమైన కథే దాగుంది. మొదటగా ప్రకృతి వైపు చూద్దాం. అంటే మన చుట్టూ ఉండే కొండలు, నదులు, మేఘాలు ఇవన్నీ కొన్ని రాష్ట్రాల పేర్లకు ఎలా స్ఫూర్తిగా నిలిచాయో చూద్దాం. ఈ పేర్లు వింటుంటే చాలు, ఆ నేల కథే మనకు వినిపిస్తున్నట్టు ఉంటుంది. చూడండిక్కడ ఈ పేర్ల శక్తిని. పంజాబ్ అనగానే 5 నదుల మధ్య పచ్చగా ఉండే ప్రాంతం మన కళ్ల ముందు కదులుతుంది. రాజస్థాన్ అంటే ఇక చెప్పక్కర్లేదు, వెంటనే ఎడారి, ఒంటెలు గుర్తొస్తాయి. అలాగే మేఘాలయ, పేర్లోనే ఉంది మేఘాల నిలయం అని. ఇక అరుణాచల్ ప్రదేశ్ అయితే ఏకంగా సూర్యోదయమయ్యే భూమి. ప్రతి పేరు ఒక అందమైన చిత్రం గీసినట్టుంది కదా. మన దేశ భౌగోళిక వైవిధ్యానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది చెప్పండి. ఒకవైపు రాజస్థాన్ ఎడారివేడి, మరోవైపు మేఘాలయ చిరుజల్లుల చల్లదనం. ఆలోచించండి, ఈ 2 పేర్లే చాలు మన భారతదేశంలో ఒకేసారి ఎన్ని భిన్నమైన ప్రపంచాలున్నాయో చెప్పడానికి. సరే, ఇప్పటిదాకా ప్రకృతి ఇచ్చిన గుర్తింపును చూశాం కదా. ఇప్పుడు మనుషులు వాళ్ల కృషితో, సంస్కృతితో కొన్ని ప్రాంతాలకు ఎలాంటి గుర్తింపును తెచ్చిపెట్టారో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి, అస్సాం అనగానే తేయాకు, జార్ఖండ్ అనగానే ఖనిజాలు. ఇవి ఆ రాష్ట్రాల ఆర్థిక బలాన్ని చూపిస్తాయి. మరోవైపు చూస్తే ఉత్తరప్రదేశ్కు తాజ్ మహల్ ఒక చారిత్రక ఐకాన్గా నిలిచింది. అలాగే ప్రాచీన నలంద విశ్వవిద్యాలయానికి నిలయమైన బీహార్ జ్ఞానభూమిగా మారింది. ఇవన్నీ కూడా మనిషి నిర్మించుకున్న గుర్తింపులే. అంటే ఒక రాష్ట్రానికి దాని పరిశ్రమలే పెద్ద గుర్తింపు కావచ్చు, లేదా దాని సాంస్కృతిక వారసత్వమే దాని పేరుగా మారొచ్చు. ఈ చార్ట్ చూస్తే మనకు అదే అర్థమవుతుంది. మొత్తానికి విషయమేంటంటే, మానవ కృషి అనేది ఒక ప్రదేశంపై చెరగని ముద్ర వేస్తుందన్నమాట. రైట్, ఇప్పుడు మనం 3వ విభాగానికి వెళదాం. మన దేశంలో ఆధ్యాత్మికత, విశ్వాసం ఒక ప్రదేశం యొక్క గుర్తింపుతో ఎంతలా ముడిపడియున్నాయో చూద్దాం. కొన్ని ప్రదేశాలకైతే దైవత్వమే వాటి అడ్రస్. ఉదాహరణకి కేరళ, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు. ఈ రాష్ట్రాల పేర్లు గమనిస్తే వాటిలోనే దైవత్వం కనిపిస్తుంది. సాధువులు నడియాడిన నేల అని, ఆలయాలకు నెలవైన ప్రదేశమని, ఇలా ఈ పేర్లన్నీ మన దేశ ఆధ్యాత్మిక వారసత్వానికి అద్దం పడతాయి. దేవుని సొంత దేశం. ఆహా, ఈ పేరులోనే ఎంత కవిత్వముందో కదా. కేరళ సహజ సౌందర్యాన్ని, ఆ ప్రశాంతతను ఈ ఒక్క పేరు అద్భుతంగా పట్టిస్తోంది. ఇది కేవలం ఒక పేరనడం కన్నా ఒక అనుభూతి అనడం కరెక్ట్. అలాగే ఇది చూడండి, దేవభూమి అంటే దేవతల భూమి. హిమాచల్ ప్రదేశ్కి ఉన్న ఈ పేరు హిమాలయాల పవిత్రతను, ఆధ్యాత్మికతను చాలా సూటిగా, బలంగా చెప్తుంది. ఎందుకంటే అక్కడ ప్రతి కొండని, ప్రతి నదిని పవిత్రంగా భావిస్తారు. సరే, ఇప్పటిదాకా మనం ప్రకృతి, మనుషుల కృషి, ఆధ్యాత్మికత ఇలా వేర్వేరుగా చూశాం కదా. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒకచోట చేర్చి చూస్తే భారతదేశమనే ఒక పెద్ద చిత్రం మనకి ఎలా కనిపిస్తుందో చూద్దాం.
సో మనమేమర్థం చేసుకోవాలి? సింపుల్గా చెప్పాలంటే ఈ ముద్దు పేర్లనేవి ఆయా రాష్ట్రాల ఆత్మకు కిటికీల్లాంటివి. అవి ఆ ప్రాంతం యొక్క భూగోళాన్ని, ఆర్థిక వ్యవస్థను, సంస్కృతిని, నమ్మకాలని చూపిస్తాయి. ఇవన్నీ కలిస్తేనే మన దేశ వైవిధ్యం అనే అద్భుతమైన చిత్రం పూర్తవుతుంది. ఇవి కేవలం ట్రివియా ప్రశ్నలు కాదు, ఇవి ఒక్కో రాష్ట్రం యొక్క సంక్షిప్త ఐడెంటిటీ కార్డులు. అవును, ఒకే ముద్దు పేరును చూస్తే అది ఒక స్నాప్షాట్ లాంటిది. కానీ వాటన్నింటినీ కలిపి చూసినప్పుడు మన కళ్ల ముందు ఒక అద్భుతమైన పానోరామా ఆవిష్కృతమవుతుంది. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక ప్రదేశాన్ని ఒకే ఒక పదప్రబంధంతో నిర్వచించినప్పుడు ఆ పేరు చెప్పకుండా వదిలేసే కథలు ఎన్నో ఉంటాయి కదా. ఇంతకీ ఒక పేరు ఎంతవరకు నిజం చెప్పగలదు, మరి ఎంత దాచేస్తుంది? ఒక్కసారి ఆలోచించండి.